హైదరాబాద్ కొత్తపేటలో మరో జ్యువెలర్స్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆభరణాల సంస్థ ముకుందా జ్యువెలర్స్ తమ కొత్త అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఎన్నో ఆఫర్లు ప్రకటించారు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం, మేకింగ్ ఛార్జెస్ కూడా లేవు. ఇప్పటికే కేపీహెచ్బీ ఖమ్మంలలో తమ బ్రాంచీలను ప్రారంభించామంటూ నిర్వాహకులు తెలిపారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో కొత్తపేటలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించామంటూ సంస్థ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. తమను ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యం అంటూ తెలిపారు. త్వరలో మరెన్నో బ్రాంచీలను ప్రారంభిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. Lowest VA charges 2 to 12% only with zero making charges. సో ఈ కాన్సెప్ట్ తో మళ్ళీ దిగాము అండ్ చాలా దూరం నుంచి వస్తున్నారు కస్టమర్స్. సో చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఆఫర్ ఉందండి 14th నుంచి 18th వరకు. ఫర్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్ వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ సిల్వర్. సో ప్రతి గ్రాము బంగారానికి గ్రాము సిల్వర్ ఫ్రీ ఇస్తున్నాం. మనం స్టోర్ పెట్టి వన్ ఇయర్ కూడా కాలేదు, 11 months లో థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ చేయగలుగుతున్నాము. కొత్త బ్రాండ్ బట్ స్టిల్ ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ అంటే హైదరాబాద్ లో గుర్తుపడుతున్నారు. సో అది సోషల్ మీడియానే కానివ్వండి, మౌత్ టాకే కానివ్వండి, మీలాంటి వాళ్ళ ప్రోత్సాహమే కానివ్వండి, మీ అందరి వల్లే చేయగలుగుతున్నాం. మమ్మల్ని నమ్ముతున్న కస్టమర్స్ అంటే రియల్ గా ట్రస్ట్ వర్ది ఉంది, లైట్ వెయిట్ ఉంది అండ్ కొంటే లాభపడతారని నమ్ముతున్నారు. సో లోయెస్ట్ విఏ చార్జెస్ 2 to 12%. థర్డ్ బ్రాంచ్ మనం ఈ రోజు కొత్తపేటలో ఓపెన్ చేసాము. మన ఉద్దేశం ఏంటంటే కస్టమర్లకి 916 బంగారు ఆభరణాలు హెచ్ఐడితో పాటు అతి తక్కువ వాల్యూ యాడ్ అంటే వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ లేకుండా తక్కువ తయారీ ఛార్జీలతో అందించడం అనేది ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా కస్టమర్ సిల్వర్ ఆర్టికల్స్ కొనుక్కున్నప్పుడు ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా కూడా మా ఉద్దేశం. అదే కాకుండా కస్టమర్స్ సిల్వర్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు ఫ్యూచర్ లో 70% బైబ్యాక్ తో మనం వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తూ కమిట్మెంట్ అనేది ఇస్తాం. ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు మార్చుకున్నప్పుడు కూడా వాళ్ళకి పెద్ద లాస్ రాకుండా అవుతుంది. ఇలా మనం ఇవ్వడానికి ఏంటంటే మాకు సపోర్ట్ చేసిన కస్టమర్స్కే కానీ, కారీగర్స్కే కానీ, మా స్టాఫ్కే కానీ, వారందరితో పాటు మన మీడియా మిత్రులు కానీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ముకుందా एकदा ब्रह्महर्ति एकदे यजमानाय